ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం. హిందూపురం పట్టణంలోని అశేష జన సందోహం నడుమ శ్రీ పేట వెంకటరమణ స్వామి బ్రహ్మ రథోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద మంత్రాలతో శ్రీదేవి భూదేవి వెంకటరమణ స్వామి మూల విరాట్ వారికి అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద బ్రాహ్మణుడు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక అలంకరణ గావించి ఆలయం నుండి రథోత్సవం వరకు తీసుకువచ్చి రథోత్సవంపై అధిరోహించారు. అనంతరం గోవింద గోవింద అనే నామస్మరణంతో స్వామివారి బ్రహ్మ రథోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు భక్తాదులు పాల్గొని స్వామివారికి పూజలు గావించి రథోత్సవంపైకి మిరియాలు, దవనం, అరటిపళ్ళు చల్లి తమ భక్తుని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ దాతల సహకారంతో భక్తాదులకు పానకం, పెసర్ల బ్యాళ్లు, మజ్జిగ, అన్నదాన కార్యక్రమం నిర్వహించి తమ దాతత్వాన్ని చాటుకున్నారు. ఓం నమో వెంకటేశాయ నమః. శ్రీ హిందూపురం పట్టణంలో వెలిసిన శ్రీ పేట వెంకటరమణ స్వామి దేవాలయం దాదాపు 1362 సంవత్సరాలు పూర్తి అయినది, ప్రతిష్ట జరిగి ప్రతి సంవత్సరం వరకు ఈ సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. వచ్చిన భక్తాదులకు నీటి సౌకర్యం అయితేనేమి, ప్రసాదం అయితేనేమి, క్యూలు అయితేనేమి, పోలీస్ బందోబస్తు సహకారంతో మరియు అందరి సహకారం వల్ల ఈ ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగినది. మొదటిగా హిందూపురం పట్టణ ప్రజలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు శ్రీ పేట వెంకటరమణ స్వామి రథోత్సవ శుభాకాంక్షలు తరపు నుంచి, అదేవిధంగా భాషా విద్యా సంస్థల చైర్మన్ అయినటువంటి రామకృష్ణ సార్ గారు అండ్ జడ్డీఓ సార్ అయినటువంటి రఘువర్మ సార్ నుంచి అండ్ CEO గారు అయినటువంటి అనిల్ వర్మ సార్ నుంచి వారి ఆదేశాల మేరకు మనం ఈరోజు శుభ సందర్భంగా ఈ పేట వెంకటరమణ స్వామి రథోత్సవ సందర్భంగా అన్నప్రసాద వితరణం చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ భాషా విద్యా సంస్థలు మన హిందూపురంలో DB కాలనీ యందు ఉండడం జరిగింది. కావున తల్లిదండ్రులందరూ మనవి సందర్భంగా, అంతేకాకుండా మన మనోజ్ఞ అనేటువంటి అమ్మాయి ఆంధ్రప్రదేశ్లోనే ఎవరూ సాధించినటువంటి రీతిలో మార్కులు సంపాదించి JEE మెయిన్స్లోనే వన్ ఆఫ్ ద టాపర్గా ఆంధ్రప్రదేశ్ తరపు నుంచి నిలబడడం జరిగింది. అంతేకాకుండా మనం ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ సార్ అయినటువంటి అశోక్ సార్ గారు అండ్ వైస్ ప్రిన్సిపల్ సార్ అయినటువంటి మూర్తి సార్ గారు అండ్ ఉపాధ్యాయులు బృందాలు అండ్ తల్లిదండ్రులు అందరూ పాల్గొని సంతోషంగా అన్నప్రసాద వితరణం చేయడం జరిగింది.